మీ బరువు తగ్గుతుంది. కానీ పొట్ట మాత్రం తగ్గడం లేదా? డైట్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా పొట్ట దగ్గర కొవ్వు అలానే ఉందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. పొట్ట ఎందుకు తగ్గదు? దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి? అనేవైతే సింపుల్‌గా తెలుసుకుందాం. మనలో చాలామంది ఒక తప్పు చేస్తారు. బరువు తగ్గితే పొట్ట కూడా తగ్గుతుందని అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. కానీ శరీరంలోని కొవ్వు అన్ని చోట్ల ఒకేలా తగ్గదు. అంటే ముఖ్యంగా పొట్ట భాగం దగ్గర అన్నమాట. కొవ్వు నెమ్మదిగా చిన్న చిన్నగా అయితే తగ్గుతుంది. దానికి గల కారణాలేందో ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎక్కువ చక్కెర తీసుకోవడం. చక్కెర అంటే మనం కేవలం షుగర్ అని కాదు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, స్వీట్స్‌లో ఉండే చక్కెర పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణంగా ఉంటుంది. రెండవది తగినంత నిద్ర లేకపోవటం. రోజుకు 7-8 గంటల నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో పొట్ట చుట్టూ కొవ్వు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మూడవది ఒత్తిడి. మన బాడీ స్ట్రెస్‌కి గురైనప్పుడు, ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ పెరుగుతుందనమాట. ఇది పొట్ట దగ్గర కొవ్వు నిల్వ కావటానికి కారణమవుతుంది. ఇక నాలుగవది కూర్చునే జీవనశైలి. అంటే మనం రోజంతా కూర్చొని ఉండడం వల్ల శరీరం తక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తుంది. ఫలితంగా పొట్ట తగ్గడం కష్టమవుతుంది. ఐదవది ప్రోటీన్ తక్కువగా తీసుకోవటం. మన శరీరానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇది ఆకలిని నియంత్రించి కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పటిదాకా మన పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి గల కారణాలైతే చూసాం కదా. ఇంకొన్ని ప్రమాదకరమైన కారణాలేందో తెలుసుకుందాం. మన శరీరంలో పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల గుండె జబ్బులు, షుగర్, బీపీ వంటి సమస్యలు ప్రమాదకరంగా పెరగవచ్చు. కేవలం వ్యాయామం చేస్తే పొట్ట తగ్గుతుందా అనే డౌట్స్ అయితే ఉండొచ్చు. చాలామంది పొట్ట వ్యాయామాలు మాత్రమే చేస్తారు. కానీ శరీరంలోని మొత్తం కొవ్వు తగ్గినప్పుడే పొట్ట కూడా క్రమంగా తగ్గడం మొదలవుతుంది. భోజనం మానేయటం వల్ల పొట్ట తగ్గుతుందా? భోజనం మానేయటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ క్యాలరీలను నియంత్రించడం మంచిది. మన శరీరానికి తగినంత నీరు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది. అంటే ఎంత కాలంలో ఫలితం కనిపిస్తుంది అనుకోవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర పాటిస్తే కొన్ని వారాల్లో మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. మనకి పొట్ట తగ్గడానికి ఓర్పు చాలా ముఖ్యం అన్నమాట. పొట్ట తగ్గడం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఒక్క రోజులో ఫలితం రాదు. కానీ ప్రతిరోజు చిన్న చిన్న మంచి అలవాట్లు పాటిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. మీరు ఈ కారణాల్లో ఏది చేస్తున్నారో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. పొట్ట తగ్గాలంటే తినడం మానేయాలి అనుకుంటారు. కానీ నిజానికి తక్కువ తినటం కాదు, సరైన ఆహారం తినటం ముఖ్యం. ఈరోజు మన వీడియోలో పొట్టలో కొవ్వు తగ్గడానికి ఉపయోగపడే కొన్ని ఆహారాల గురించి అయితే తెలుసుకుందాం. మొదటిది ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. లైక్ గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, శనగలు వంటి ప్రోటీన్ ఫుడ్స్ తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో అనవసరంగా ఎక్కువ తినటం తగ్గుతుంది. రెండవది ఆకుకూరలు మరియు కూరగాయలు. పాలకూర, తోటకూర, క్యాబేజీ, దోసకాయ, క్యారెట్ వంటి కూరగాయల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మూడవది పండ్లు. యాపిల్, జామ, బొప్పాయి, కమలా పండ్లలో ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు నియంత్రణకు సహాయపడతాయి. నాలుగవది నీరు ఎక్కువగా తాగాలి. చాలాసార్లు దాహాన్ని ఆకలిగా భావించి ఎక్కువగా తింటాం. రోజుకి 2 లేదా 3 లీటర్ల నీరు తాగటం మన శరీరానికి అలవాటు చేసుకోండి. ఇక ఐదవది అధికంగా తెల్ల బియ్యం తింటూ ఉంటాం. దానికి బదులుగా బ్రౌన్ రైస్, మిల్లెట్స్ లేదా పరిమిత మోతాదులో అన్నం తీసుకోవటం మంచిది. దానివల్ల మన పొట్టలో కొవ్వు శాతాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇప్పుడు చివరిగా మన శరీరానికి తగ్గించవలసిన ఆహార పదార్థాలు ఏందో చూద్దాం. కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, కేకులు, ఎక్కువగా నూనె ఉన్న పదార్థాలు అంటే ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు అంటే స్వీట్ ఐటమ్స్, చాక్లెట్స్ లాంటివి దూరం పెట్టడం చాలా ముఖ్యం. మనం ఎన్ని చేసినా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పొట్ట ఒక్క రోజులో తగ్గదు.
సరైన ఆహారం, తగినంత నీరు, రోజు కొద్దిసేపు నడక లేదా వ్యాయామం చేస్తే క్రమంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేసి, ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.